ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. మనందరం కూడా ఫైనాన్షియల్ గా దీవించబడాలి, ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకుంటాం. మంచిదే, దేవుడు కూడా అలాంటి వాగ్దానమే ఈ వచనంలో ఇస్తున్నారు. మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాను, మీ నిధులు నింపుతాను అని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. మనము దేవుని చేత ఆర్థికంగా దీవించబడాలి, మన యొక్క నిధులు నింపబడాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే దేవుణ్ణి ప్రేమించుట. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి యొక్క నిధులు నింపుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, ధనాన్ని ప్రేమించకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఈ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు దేవునికి సిరికి కూడా దాసులుగా ఉండనేరరు. అంటే నీవు ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేవు, దేవుణ్ణి ప్రేమిస్తే ధనాన్ని ప్రేమించలేవు. అదేంటండి, దేవుణ్ణి ప్రేమించి ధనాన్ని కూడా ప్రేమించవచ్చు కదా అంటారా? ఆ రెండాటికి సెట్ కాదు. ఎందుకు కాదు అంటే, దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూస్తే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనము దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుటయే. దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆజ్ఞలు మనకి ఇచ్చారు. ఆ ఆజ్ఞల్లో ఒకటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నరి. కాబట్టి ఆయన ఆజ్ఞల్లో ఒకటి ఏంటంటే ధనాన్ని ప్రేమించకూడదు. ఎందుకంటే దాన్ని ప్రేమించడం వల్ల విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు మనకు వస్తాయి. అందుకనే చూడండి, చాలా మంది క్రైస్తవుల్లో కూడా కుటుంబాల్లో భార్య భర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, బంధువుల మధ్య గొడవలు, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు, ఇవన్నీ కూడా ఎక్కువగా దేని మూలంగా జరుగుతాయి అంటే ధనం మూలంగానే, డబ్బు మూలంగానే జరుగుతాయి. ఎప్పుడైతే మనం అలాంటి గొడవలు, అలాంటి కలహాలు, కక్షలు ఉన్నాయో మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేము, విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అందుకే దేవుడు ధనాన్ని ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు కూడా మూలము అని వాక్యం చెప్తుంది. అయితే క్రైస్తవులు ధనవంతులు అవ్వలేరా అంటే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నీవు ధనాన్ని ప్రేమించొద్దు అని. ఆయన ఇవ్వడం అని కాదు. మనం వాక్యం చదువుకున్నాం, దేవుడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా కూడా తప్పగా దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడు అంటే మనము ఆయన్ని ప్రేమించినప్పుడు. ఉదాహరణకు ఒక వ్యక్తిని చూద్దాం. బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం దగ్గరికి దేవుని యొక్క ఆజ్ఞ ఒకటి వచ్చింది. ఏంటంటే నీవు ఈ దేశాన్ని విడిచి నీవు నేను చెప్పిన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అని. మరి అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, అందువల్ల ఆ స్వదేశాన్ని విడిచి దేవుడు చెప్పిన ప్రాంతానికి వచ్చాడు. మరి వచ్చినప్పుడు తనకు కొంత ధనం ఉంది, కానీ దేవుడు తనను ఇంకా బ్లెస్ చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఫరో ద్వారా ఆయన ఇంకా కూడా ధనవంతుడు అయ్యాడు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం చూస్తే, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాము బహుధనవంతుడై ఉన్నాడు. మరి దేవుడు అబ్రహామును దీవించలేదా? దీవించాడు. అయితే ఎందుకు దీవించాడు అంటే అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడించాడు. అంతేకాకుండా అబ్రహాంకి ధనం మీద ఆశ లేదు. అదేంటండి, అక్కడ అలాంటి వచనం ఏమీ లేదు కదా అంటారా? నిజమే, కానీ అబ్రహాముకి ధనం మీద ఎలాంటి ఆశ లేదని చెప్పవచ్చు. ఎలా అంటే అబ్రహామును దేవుడు 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుణ్ణి నాకు ఇమ్మని అడిగినప్పుడు ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి అభ్యంతరం పడకుండా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అలాంటిది ఒకవేళ దేవుడు వచ్చి అబ్రహాము నీ ధనమంతా కూడా నాకు ఇవ్వాలి అని అడిగితే వెంటనే అబ్రహాము మన భాషలో చెప్పాలనుకుంటే ప్రభువా ఎక్కడ సంతకం పెట్టాలి చెప్పు అంటాడు. నో డౌట్, ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఫైనాన్షియల్ గా దీవిస్తాడు, ఆర్థికంగా వృద్ధి చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, మన యొక్క నిధులు నింపుతాడు. కానీ ధనం విషయంలో మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ధనం విషయంలో మన మనసు ఎలా ఉంది అనే విషయాన్ని కూడా చూస్తాడు. దేవుడు మనం ఆధ్యాత్మికంగా బలపడినప్పుడు, మన వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఆయన యొక్క ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు దీవిస్తాడు. ఎందుకంటే ముందుగా దీవించామనుకోండి, మనం ధనవంతులు అవడం వల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, ధనము సమస్త కీళ్లకు కూడా మూలమని. చాలా మంది ముందు బాగానే ఉంటారు, ధనం వచ్చిన తర్వాత పాడైపోవడం నేను చూశాను. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ధనం ఉండడం కూడా మనకు నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ధనం వల్ల మన ఆలోచనలు మారిపోతాయి, మన అలవాట్లు మారిపోతాయి, మన కోరికలు మారిపోతాయి, మన యొక్క ఫిజికల్ అపిరియన్స్ అంటే మన వస్త్రధారణ మారిపోతుంది, మన యాటిట్యూడ్ కూడా
మారిపోయే అవకాశం ధనం తీసుకొస్తుంది. కొన్నిసార్లు భ్రష్టత్వానికి కూడా ధనం కారణం అవుతుంది. మన స్పిరిచువల్ గా పరిపక్వత చెందకుండా దేవుడు ఫైనాన్షియల్ గా దీవించడు. ఫైనాన్షియల్ గా దేవుని చేత దీవించబడాలి అనుకుంటే మనం మొదటగా ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించట అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట. రెండవదిగా మనము ధనం మీద ఇష్టం పెట్టుకోకూడదు, ధనం మీద ఆశ పెట్టుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ ధనమే మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అయితే యేసుప్రభు కొన్ని ఆజ్ఞలు చెప్తాడు. అవన్నీ కూడా నేను చేస్తున్నాను అని చెప్తాడు. అయితే ఒకటి కొద్దుగా ఉంది, నీ ధనమంతా పేదలకు ఇచ్చేయి, అప్పుడు నీకు నిత్యజీవం వస్తుంది అని యేసుప్రభు చెప్పినప్పుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి ప్రభువును విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ధనాన్ని ప్రేమించాడు. కాబట్టి మనం ధనాన్ని ప్రేమించకూడదు. అందుకే ప్రభు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆర్థికంగా దీవించబడాలి అని కోరుకోవడం మంచిదే. ప్రభు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. కానీ మనము డబ్బు పైన మనసు పెట్టుకోకూడదు. మన మనసు డబ్బు మీద ఉండకూడదు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మనం దేవుని విషయాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని సంబంధమైన విషయాలపైన మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు తగిన సమయమందు ఫైనాన్షియల్ గా కూడా దేవుడు తప్పక దీవిస్తాడు. ఉదాహరణకు సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోనుకి దేవుడు దర్శనంలో, సొలొమోను ఏదైనా ఒక వరం కోరుకో అని అడిగినప్పుడు సొలొమోను మొదటి రాజులు 3:9లో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. మరి సొలొమోను జ్ఞానం కోరుకున్నాడు, వివేకం కోరుకున్నాడు. అది దేవుని సంబంధించిన విషయం. దేవుడు తనకి ఇచ్చింది ఏంటో తెలుసా? చూడండి, దేవుడు అతనికి ఎలాగ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు అలాగడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడు కూడా ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. చూడండి, సొలొమోను దేవుణ్ణి వివేకం కోరుకున్నాడు, కానీ దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతను కూడా ఇచ్చాడు. కాబట్టి మొదట మనం దేవుని సంబంధించిన విషయాలు అడగాలి, దేవుని సంబంధించిన విషయాలు కోరుకోవాలి, నీతిని కోరుకోవాలి, దేవుని యొక్క పరిశుద్ధత కోరుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, మొదట నీతిని రాజ్యమును వెతుకు, అప్పుడు నీకు అన్ని కూడా అనుగ్రహించబడతాయి అని. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు ఫైనాన్షియల్ గా దీవించబడాలి అనుకుంటే నీ మనస్సు ధనంపై పెట్టకు, నీ మనస్సు దేవుని సంబంధించిన విషయాలపై పెట్టు, నీతిపై పెట్టు, దేవుని యొక్క ఆజ్ఞలపై పెట్టు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడించావో అప్పుడు దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించు వారందరినీ ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి యొక్క నిధులు నింపుతాను అని. కాబట్టి ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే 1 యోహాను 5:3 చదివినట్లు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుటయే ఆయన్ని ప్రేమించుట. మనం ఐశ్వర్యవంతులు అవ్వాలి, లేదంటే ఫైనాన్షియల్ గా మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆయన్ని ప్రేమించుట అనగా ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట. మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటామో, వాక్యానుసారంగా జీవిస్తామో, పరిశుద్ధంగా జీవిస్తామో తప్పక దేవుడు మనల్ని ఫైనాన్షియల్ గా కూడా దీవిస్తాడు. అట్లు మన జీవితంలో జరుగును గాక. ఆమెన్.